the land, it looks nice and it's better. You invest in a right place. So through his words, he is unable to come here because last year he was undergone a bypass surgery. At that time also, sir has helped me financially. Yes. Actually, మేడం అమౌంట్ పే చేశారు, రిజిస్ట్రేషన్ అవ్వలేదు. అయితే వాళ్ళ బ్రదర్కి హార్ట్ వచ్చింది. అయితే సార్ ఏమనుకోవద్దు, ఎంతో కొంచెం అమౌంట్ మాకు వెనక్కి ఇవ్వండి, మా బ్రదర్కి ఆపరేషన్ అంటే వాళ్ళు తర్వాత కొంటారో కొనరో అవన్నీ చూడలేదు, మానవతా దృక్పథం మీద. అయితే వాళ్ళ మదర్కి క్యాన్సర్ వచ్చింది. సో వాళ్ళు ఏంటంటే 3 గుంటలు వెనక్కి అమ్మడానికి ఇష్టం, 1 గుంట అమ్మడానికి ఇష్టం. కానీ అలాంటి ప్లాట్లో 1 గుంట అమ్మాలంటే కస్టమర్స్ రావడం కష్టం. అయితే నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, అమ్మ నువ్వు ఎమోషనల్ థింగ్ చెప్తున్నావు, ఇలా మీ మదర్కి సీరియస్ అయ్యి చెప్తున్నావు, ఓకే నో ప్రాబ్లం, ఆ గుంట నేనే వెనక్కి తీసుకుంటాను, ప్రెసెంట్ మార్కెట్ వాల్యూకి తీసుకుంటాను. కానీ మరి మదరు రిజిస్ట్రేషన్కి రావాలి, ఇప్పుడున్న పరిస్థితిలో రిజిస్ట్రేషన్కి ఆవిడ రాదేమో, మరి రోడ్డు కూడా చూస్తే కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏమైనా జరిగితే ఎలాగా ఏంటి అనేసి నేను ఆలోచిస్తే అమ్మాయి అంటది, సార్ మా గురించి మా మదర్ గురించి కండిషన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు, మీలాంటి వ్యక్తి ఇంకెవరుంటారని చెప్పి ఆవిడ ఇవ్వడం జరిగింది. చూస్తే 1 గుంట ప్లాట్ మనం 3 గుంటలో 1 గుంట మనం వెనక్కి తీసుకొని వాళ్ళకి ఆ ప్రైస్ మనం ఇచ్చి ఆ ఫ్యామిలీని కాపాడుతుంది. ఇక్కడ ఏంటంటే చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏంటంటే బిజినెస్ అయిపోయిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చి నమస్కారం చెప్పి ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. ఇక్కడ అలా కాదు. ఐ వాంట్ టు ట్రావెల్ విత్ యూ పీపుల్ లైఫ్ టైం. సో దట్ ఈస్ వాట్ మై ఎజెండా, దట్ ఈస్ వాట్ మై కమిట్మెంట్. అంతే. ఈరోజు మీరు వచ్చారు, వ్యాపారం అయిపోయింది. అందుకనే ఈ ఒక్క నారాయణఖేడ్లోనే కాదు మన వెంచరు, హైదరాబాద్ 4 వేస్, వరంగల్ హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, ఇది ముంబై హైవేకి దగ్గర ఉంది కాబట్టి ముంబై హైవే మీద మరి కాన్సన్ట్రేషన్ చేయను. మిగిలిన 3 హైవేస్లో ఇదే ఊపులో ఉంటే తప్పకుండా ఈ హరితవనాన్ని 3 హైవేలకి విస్తరిస్తాం. మీ అందరి ఆదర అభిమానాలతో, మీ అందరి అభిమానంతో పాటు, నా కష్టంతో పాటు మీరు బాగుండాలి, నేను బాగుండాలి, మనందరం బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్ మా. నిజంగా చాలా వండర్ఫుల్ సార్. ఎంత కైండ్ హార్టెడ్గా కస్టమర్స్ని ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఓన్ చేసుకునే పర్సన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. గంగారావు గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లండి. చాలా ఎమోషనల్గా అనిపించింది, హార్ట్ టచింగ్గా అనిపించింది మీ మాటలు. ఇంకొక స్టోరీ, దుర్గా ప్రసాద్ ఈజ్ మై స్కూల్ ఫ్రెండ్. అంటే జడ్పీ హై స్కూల్ కోడబొమ్మల్లో ఫ్రెండ్స్ మా ఇద్దరం. అయితే ఈ అబ్బాయి కూడా నా స్టేటస్లో చూసి ఏంట్రా నువ్వేం చేస్తున్నారా ఏంట్రా అని అడిగి 2.5 years బ్యాక్ 2 years బ్యాక్ ఫస్ట్ ఒక 5 గుంటాస్ కొన్నాడు. 5 గుంటాస్ కొన్న తర్వాత 5 కొన్నావు ఫస్ట్, అదే 5 గుంటాస్ కొన్నావు ఫస్ట్, 2 5 గుంటాస్ కొన్నావు ఫస్ట్. 5 గుంటాస్ కొనేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత వీళ్ళు పక్కింటి వాళ్ళు అన్నారు, ఎక్కడికి వెళ్ళారు మీరు, ఇంటికి తాళాలు వేస్తున్నాయని అడిగారంట. అడిగితే వీళ్ళు మెసేజ్ చెప్పింది వాళ్ళకి, ఇలాగా పలానా నారాయణఖేడ్ అంట, మా ఆయన ఫ్రెండ్ అంట, ఆయన దగ్గర 2 ప్లాట్లు కొన్నాము, రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళామంటే ఎక్కడ ఏంటి. అయితే మనవాడు అలా మిస్సెస్ కొంచెం మావాడు కొన్ని యాక్టివ్లే, మావాడు కొంచెం నా టైప్స్లో. అయితే ఆవిడ అన్ని డీటెయిల్స్ పంపించింది అమెరికాలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్కి. పంపిస్తే వాళ్ళు లేఅవుట్ అడిగి మీ వెనక మేము తీసుకుంటాం, కానీ మరొక మీరు ఒక 5 గుంటలు మళ్ళీ మీరు తీసుకుంటే మేము తీసుకుంటామని కండిషన్ పెట్టారు. వాళ్ళు నాకు మెయిల్ చేశారు. అప్పుడు ఆయన 10 గుంటలు కొన్నాడు, మళ్ళీ వీడు మరొక 5 గుంటలు కొన్నాడు. మొత్తం కలిపి 25 గుంటలు, అంటే మోర్ దెన్ ½ ఎకరా నా దుర్గా ప్రసాద్ నా మీద ఉన్న భరోసాతో కొన్నాడు. వీడు నా చిన్ననాటి స్నేహితుడు, ఈజ్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్. ముఖ్యంగా ఇది మన కార్తీక మాసం. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అంటే మనం అక్కడ హోమాలు జరుగుతున్నాయి, మనం ఇక్కడ ఉన్నాము. సో అందరిలోనూ ఒక చిన్న ఆధ్యాత్మిక కోసం నాతో పాటు 3 సార్లు మీరు ఓం నమస్తే చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టిగా మీ భక్తి ఎంత పెద్దదో ఎంత ఎక్కువ చూపించుకోవాలి, ఓకేనా? ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓకే,
వెరీ గుడ్. ఇప్పుడు అందరూ కూడా అంటే హెచ్ఎస్సి సినిమా గురించి నేను ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయను, ఎందుకంటే ఇప్పటికి ఆయన చెప్పారు, మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. కానీ నేను చెప్పాలనుకున్నది వేరే విషయం. అదేంటంటే గంగారావు గురించి. ఓకే, ఎందుకంటే మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నిజం చెప్పాలంటే వాళ్ళ వైఫ్ కన్నా కూడా నాకెక్కువ తెలుసు. అదే ఎందుకంటే వీడు చిన్నప్పటి నుండి చేసిన పనులు కానీ చిన్నప్పుడు ఎలా ఉండేవాడు కానీ నాకు తెలుసు. చాలా మంచి, అంటే మేమందరం కలిసి ఒకే వీధిలో పెరిగినప్పుడు చాలా, అంటే ముఖ్యంగా తను చదువులో అలా వెళ్ళిపోయేది, అదంతా వేరు. కానీ తనకి ఆ చిన్నప్పటి నుంచి ఒక గుణం, సాయం చేయాలి, సాయం చేయాలి అనేది ఒకటి. 2, అమ్మగారు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ 6 o'clockకి సాయిబాబా భజన స్టార్ట్ అవుద్ది. మా ఊర్లో చుట్టూ అలాగా ఒక 5, 6, 7 స్ట్రీట్స్ తిరిగి నగర సంకీర్తన అని చెప్పి ఉంటుంది అన్నమాట. అది మా వీధి మీద వెళ్ళేది. నేను వీళ్ళు ఎప్పుడు వస్తారా అని నేను మా ఇంటి మీద నుంచి వెళ్ళి వీళ్ళు వెళ్ళేదాకా అలా చూస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత నేను 9th, 10th టైంలో వాళ్ళ స్ట్రీట్లోనే వాళ్ళ ఇంటికి ముందే మా ట్యూషన్ ఉండేది, అక్కడే పడుకునే వాళ్ళని. ఎప్పుడూ నేను ఆల్మోస్ట్ నా లైఫ్లో 10వ తరగతి వరకు వాళ్ళ సంకీర్తనతోనే నేను లేచాను. సో వాళ్ళ ఫ్యామిలీ గురించి మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను, ఇది ఉన్న విషయం. ఇకపోతే తర్వాత 10వ తరగతి కొద్దిగా అందరూ అంటే టెక్నికల్గా ఇంజనీరింగ్ అనేది వెళ్ళిపోతారు. సో కొద్దిగా దూరం అయ్యారు. తర్వాత నాకు ఒకసారి ట్రైన్లో కలిశాడు, సీఏ చేస్తున్నప్పుడు అప్పుడు చెప్పాడు ఇలా సీఏ అదే ఏదో సెమిస్టర్ చేస్తున్నారు అది ఇది. తర్వాత మళ్ళీ కలలేదు. తర్వాత డైరెక్ట్గా తను వేరే అబ్రాడ్ వెళ్ళారు. అది వచ్చిన తర్వాత కలిశారు అనమాట. నన్ను పిలిచారు కూడా ఓపెనింగ్కి ఇక్కడ తన సీఏ ఆఫీస్ తీసినప్పుడు. అయితే ఇది అక్కడి నుంచి తను ఎప్పుడైతే స్టార్ట్ చేశారో స్టార్టింగ్లోనే నేను అదే చెప్పినట్టు తీసుకున్నాను. అప్పుడు వచ్చినప్పుడు మొత్తం ల్యాండ్ అంతా చాలా ప్లెయిన్గా, అంటే జస్ట్ ఏం లేదండి, మొక్కలు కానీ ఏమీ లేవు. తన్ని ఈ ల్యాండ్ని ఎలా పెంచుతున్నాడంటే, అంటే నేను చెప్తున్నాను, ఆ పిల్లలిద్దరూ ఎలా పెరుగుతున్నారో ఈ ల్యాండ్ని కూడా అలాగే పెంచుతున్నాడండి. ఓకే, అంటే వాళ్ళ పిల్లలకి ఎంత బాధ్యత, ఎంత సంరక్షణతో చూస్తున్నాడు ఈ ల్యాండ్ గురించి చెప్తాను. ఎందుకంటే నేను కలిసి అప్పుడప్పుడు బర్త్డేకో లేకపోతే వేరేదని కలిసి వెళ్తుంటాం. ఇప్పుడు మనం పిల్లల ఫోటోలు లంచ్ టైంలో అది చూసుకుంటా మురిసిపోతుంటాం కదా లంచ్ టైంలో. అట్లా తను ఈ ల్యాండ్ గురించి చూస్తూ మురిసిపోతుంటాడు, నాకు చెప్తుంటాడు ఇది పెడతాను అది పెడతానని. నేను స్టార్టింగ్లో కూడా అంటే మిగతా వాళ్ళు ఎవరు చేయని కన్నా చాలా బాగా అంటే చాలా సంతోషంగా ఎక్సైటెడ్గా చేస్తాం. ఎందుకంటే నేను కస్టమర్స్ నాకు ఒక్కళ్ళు నమ్మి వస్తేనే నేను చాలా చేయాలనుకుంటున్నాను. కొన్ని వందల మంది నమ్మి నన్ను నా దగ్గరకు వస్తున్నారు. సో నేను వాళ్ళకి ఏదో చేయాలి అనే తపన నాలో ఉంది. నా పిల్లలకి ఎలా చేయాలో వాళ్ళకి అది ఏదో చేయాలి అనే తపన ఉందనే ఆ ఉద్దేశంతో చెప్తున్నారండి. సో నేను కూడా అలా అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే తను ఎప్పుడైతే నేను తన పిల్లలతో సమానంగా చూస్తున్నానన్నారో నేను అప్పుడే డిసైడ్ కొద్దిగా తీసుకుందామని. ఆ తర్వాత మళ్ళీ తీసుకోవడం మా ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది. నేను కూడా ఈ మధ్య వచ్చి వీడియో అది చేయడం, మీరు చూడొచ్చు వీడియో, నన్ను మా అమ్మాయిలు ఇద్దరిని నాతో పాటు చూడొచ్చు వీడియోలో. స్వామి వాళ్ళు తీశారు. సో నేను వచ్చినప్పుడు అండి అసలు మొక్కలు లేవు, తర్వాత వచ్చినప్పుడు మొక్కలు ఇలా ఉన్నాయి, తర్వాత వచ్చినప్పుడు ఇలా ఉన్నాయి, ఇప్పుడేమో ఇంత ఉన్నాయి. ఓకే, అంటే నేను కూడా ఒక అటాచ్ అయిపోయాను వాటికి. అంటే అవి కూడా నాకు కూడా పిల్లలా పెరుగుతూ ఉన్నారు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా పిల్లలు ఆ మొక్కలతో ఆడుకుంటున్నారు, ఇప్పుడు అవి వాళ్ళకి అందట్లేదని ఎగిరి తెంచుతున్నారు అనమాట, జాంకాయలు అవి. సో తనతో పాటు ఈ ట్రావెల్లో నేను కూడా కొద్దిగా అలా ఇన్వాల్వ్ అయిపోయి నేను అడుగుతా ఉన్నాను. మొన్న సుమన్ టీవీలో ఇంటర్వ్యూ కూడా నేను వెళ్ళాను తనతోనే. సో బేసిక్గా ఏంటంటే ఇది తనతో నాకున్న సాన్నిధ్యం కానీ పరిచయం కానీ ఇంకొక 2 విషయాలు చెప్పి నేను వచ్చేస్తాను. ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైం. మనం అందరం మధ్యతరగతి వాళ్ళం, అందరూ పైసా కూడబెట్టుకొని డబ్బులు ఒక 10 లక్షలు కూడబెట్టాలంటే ఎంత కష్టమో నాకు తెలిసి మీ అందరికీ తెలుసు. ఓకే, ఆయన ఎవరో చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు కదా. సో అలా అంత కష్టపడి ఒక 5 సంవత్సరాలు ఎంతో కష్టపడితే మనకి చేరేది ఒక 10 లక్షలు ఎంతో చేసామనుకోండి. అంత కష్టపడి మంచిగా కష్టపడి కూడబెట్టుకున్న డబ్బు మనం తీసుకెళ్ళి ఒక మంచి వాళ్ళ చేతిలో పెడితే మనకి మంచి జరుగుతుంది. అంటే ధర్మో రక్షిత అంటే మీరు ఏదో కాదండి, ఎక్కడికో వెళ్ళి ఏవేవో చేయడం కాదు. మీరు ధర్మంగా సంపాదించాలి, ధర్మంగా ఒక దగ్గర పెట్టుకోవాలి, అంతా ధర్మంగా నడవాలి. సో ఆ ఆస్పెక్ట్లో చూసుకుంటే తను మీరు ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పుంటారు, ఎవరికైనా సహాయం చేయాలన్నా చేస్తుంటారు. మా ఊర్లో కూడా తనకి సదాసేవ ఫౌండేషన్ ఉంది.
ఆ సదాశివ ఫౌండేషన్ ద్వారా అన్నప్రసాదాలు ఆ శివాలయంలో చేస్తుంటారు. అలాగే ఒకసారి పోలీస్ స్టేషన్ చెప్పొచ్చు పోలీస్ స్టేషన్ బయట వాళ్ళు షెడ్ ఒకటి కావాలి సార్ అని మాట వరుసగా అన్నారు. జస్ట్ అలా అంటే మొత్తం పోలీస్ స్టేషన్ బయట ఉండేది అదంతాను వాళ్ళు బైక్స్ పెట్టుకునేవి అవన్నీ కూడాను బాగా ఎండకి ఎలా ఉంటే ఏదో మాట వరుసకి ఇక్కడ షెడ్ ఉంటే బాగుందని అలా అడగలేదు కూడా. అంటే బాగుండు ఎండ డైరెక్ట్గా వచ్చేస్తుందంటే విత్ ఇన్ రోజుల్లోనే ఎన్నో కాదు వెంటనే చేసేసారు. తర్వాత చూశాను ఒక ఆవిడ కష్టపడుతుందని ఆవిడకి తోపుడు బండి ఇచ్చి కూరగాయలు అవి పెట్టి అమ్ముకునే విధంగా చేశారు. అంటే తను నిలబడడం అనేది ప్రధానం కాదండి, జీవిత లక్ష్యం ఎప్పుడు కూడా సహాయం చేయడం. దేవుడిని అందుకే అంటారు. దేవుడు ఎందుకు అంటారు? అప్పుడు ఎప్పుడో మత్స్య రూపంలో వచ్చినందుకు మత్స్యావతారం అని మత్స్య రూపంలో వచ్చి ఏం చేశారు? మొత్తం భూమి మునిగిపోతే మళ్ళీ సాయం చేశారు. ఓకే, కూర్మావతారం ఎందుకు అన్నారు? మొత్తం అన్నీ పట్టుకెళ్ళిపోతుంటే సాయం చేశారు దేవుడు. సో మీరు ఎక్కడ చూసినా దేవుడు డెఫినేషన్ ఈజ్ నథింగ్, సహాయం. మీరు ఒకరికి సహాయం చేస్తే అతనికి మీరు దేవుడు. నేను ఇతను సహాయం చేసినవి ఎన్నో చూశాను అనమాట. సో ఒక మనిషిలో సహాయం చేసే గుణం ఎప్పుడు ఉంటుందో అతను ఒక దేవుడు. నాకు అంటే నేను ఎక్కువ చేసి చెప్తున్నాను అనుకండి, పంచి కట్టుకొని పూజ చేస్తున్నారు, అబ్జర్వ్ చేశాను, నేను మొక్కుకున్నాను, అంత అయిపోయింది, పూజ అయిపోయింది. మళ్ళీ అలా తీసి దీంతో వస్తుంటే నాకు నడిచొచ్చే నందీశ్వరుడు లాగా ఉన్నాడు అనమాట తను. ఓకే, సో నేను ఇంతకీ ఏం చెప్తున్నానంటే, ఎవరో చాలామంది ఎస్టేట్ బిజినెస్లు అవి చేస్తుంటారు, తీసుకెళ్ళి మీ డబ్బులు ఎవరి దగ్గర పెడుతున్నారో కూడా ఆలోచించాలి కదా. మీరు పెట్టే వ్యక్తులు కూడా ఎంత ధర్మంగా ఉన్నారు, ఎంత మంచి వాళ్ళు అనేది చూడాలి మీరు. అప్పుడే కదా మీకు కంప్లీట్ భద్రత. ఈరోజు మీరు పెట్టి వెళ్ళిపోతారండి, ప్రాబ్లం లేదు, ఎవరి చేతిలో పెట్టేస్తారు, ఒక 5-10 సంవత్సరాలు ఉంటాయని అనుకుంటారు. కానీ మీకు ఎవరికి భరోసా ఇవ్వట్లేదు మీ బిడ్డలకి. వాళ్ళు అప్పుడు తెంచుకోలేక లాక్కోలేక ఇదేంటిది ఇలా ఇచ్చారు, ఈయన ఇలా అంటాడు, ఈ లిటిగేషన్లు ఏంటి అనుకుంటారు. ఈయన ఇప్పుడు చెప్పినట్టు ఏ లిటిగేషన్ లేకుండా ఈరోజు ఈయన పెడుతుంటే ఫ్యూచర్లో మీకు 100% భరోసా ఉంది. ప్లస్ అతను ఈరోజు ఓనరో కాదో నాకు తెలియదు, కానీ ఎప్పటికీ మనతో పాటే మనలాగే అతను కూడా కొన్ని ప్లాట్లు ఉంచుకున్నాడు. సో ఖచ్చితంగా మనతో పాటు ఉంటారు వాళ్ళు, మన బిడ్డలతో పాటు వాళ్ళ బిడ్డలు ఉంటారు. ఇంతకన్నా భరోసా ఏం కావాలి? సో ఇది 100% సంపూర్ణమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అంటే లేని వాళ్ళు ఒకటైనా ట్రై చేయొచ్చు, అందులో తప్పు లేదు. నేను అదే అన్నా, నేను 1 అనుకుని 2 అనుకుని. ఇంకొకరు ఏంటంటే, నేను కూడా ఇలా ఉంటాను కాబట్టి మా ఫ్రెండ్స్ వాళ్ళు నీతో పాటు నువ్వు తీసుకున్నావు అంటే నో డౌట్. ఆయన తెలియదు, గంగా అంటే ఎవరో కూడా తెలియదు. మా అపార్ట్మెంట్లో ఉన్న మా ఫ్రెండ్ జస్ట్ నేను దుర్గాప్రసాద్ గారు తీసుకున్నారంటే ఖచ్చితంగా 100% వెళ్ళిపోవచ్చు, నో డౌట్ అన్నారు. ఆయన వెంటనే వెళ్ళిపోయారు అంతే. ఆ తర్వాత ఈయనతో ఒకసారి మాట్లాడారు, సార్ ఇంకా చెప్పాను కదా మీ ఫ్రెండ్ అంటే ఇంకా నాకు నమ్మకం వచ్చింది ఇంకా ఆయనతో అనేసి వెళ్ళిపోయారు, ప్రొసీడ్ అయిపోయారు. సో నేనేంటంటే ఈరోజు నాకు చిన్న అవకాశం తీసుకుంటాను ఈ సందర్భంగా. ఆయన కస్టమర్లకి ఇది చేస్తున్నారు, సాల్వా కప్పి సన్మానిస్తున్నారు. కానీ నేను మీ అందరి తరపున, కస్టమర్ల తరపున ఆయనకి నేను సన్మానం చేయాలనుకున్నాను. కరెక్టా కాదా? ఈవిడ పేరు శ్రీలత గారు. కొన్ని మనం మర్చిపోకూడదు. ఫేజ్ 1 నేను స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 4 ప్లాట్లు బుక్ అయ్యి క్యాన్సిల్ అయ్యాయి. అలాంటి సందర్భంలో ఈవిడ మన దగ్గర 3 గుంటలు తీసుకొని, ఇతను శ్రీనివాస్ గారని ఈయన ద్వారా ఈవిడ కొన్నారు మన దగ్గర. వెంకటేష్ గారు మీరు కూడా రావాలి, ఎందుకంటే మీ వలన మాకు శ్రీనివాస్ గారు పరిచయం కాబట్టి మూలాలు మర్చిపోకూడదు నేను. ఓకే, ఈ వెంకటేష్ గారి ద్వారానే శ్రీనివాస్ గారు పరిచయం అయ్యారు. శ్రీనివాస్ గారి ద్వారానే ఈ శ్రీలత గారు మా దగ్గరికి వచ్చి ప్లాట్ కొన్నారు. కాబట్టి నేను ఫస్ట్ వెంకటేష్ గారిని థ్యాంక్స్ చెప్పాలి, తర్వాత శ్రీనివాస్ గారిని థ్యాంక్స్ చెప్పాలి, ఫోర్మోస్ట్ శ్రీలత గారిని థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజు ఆవిడ అమ్మా మీ గురించి చెప్పచ్చా, ఏమనుకోవద్దా, చాలా లో ఇది ఒక మీరేదో చెప్పారు అప్పుడు నాకు గుర్తులేదు. ఆవిడది ఐరన్ షాపు, చిట్టీలు కట్టుకొని ప్రతి రూపాయి చిట్టీలు కట్టుకొని 5 లక్షల రూపాయలు 500 రూపాయల నోట్లు 10 కట్టలు మన శ్రీనివాస్ గారి ద్వారా క్యాష్ ఇచ్చి నా దగ్గర ప్లాట్ కొన్నారు. ఈరోజు ఆవిడ వచ్చి ఆవిడ ఏం సంతోషపడుతుందో నాకు తెలియదు, కానీ నేనైతే మటుగా చాలా సంతోషపడుతున్నాను.
ఆ టైంలో నాకు ల్యాండ్ కొనిసాను, డెవలప్మెంట్ చేశాను, అన్నీ చేశాను, కానీ చాలా ఎందుకో నిరుత్సాహం. అదే నేను ఇంత చేశాను, నాకు ఎవరు దీన్ని గుర్తించలేకపోతున్నారు అని చెప్పి. అలాంటిది ఆవిడ ఆ రోజు నా మీద ఉన్న నమ్మకంతో, అంత చిన్న ఒక ఐరన్ షాప్ అయినప్పటికి కూడా నా మీద అంత భరోసాతో, చాలామందికి భయం వేస్తుంది, ఎవరు ఈయన, ఎవరో తెలియదు, ఇన్నేసి లక్షల రూపాయలు ఇచ్చేస్తున్నాము, ఏం చేస్తారేంటి, అది కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కూడా కాదు, పోనేదో చిన్న భరోసా ఉండడానికి, కేవలం క్యాష్, హార్డ్ క్యాష్. ఏదైనా అయితే ఆవిడది అనకూడదు, కానీ ఆవిడ జీవితమే ఇబ్బంది అవుతుంది. అలాంటిది నా మీద భరోసాతో ఆ రోజు చేయిచ్చి నాకు ఆదుకున్నారు. ఈరోజు మళ్ళా నేను ఇప్పుడు అనౌన్స్ చేశానని చెప్పి మళ్ళా శ్రీనివాస్ గారి ద్వారా మరొక ప్లాట్ ప్రీమియంలో, ప్లాట్ నెంబర్ 3 ఈస్ట్ ఫేసింగ్ 121 స్క్వేర్ యార్డ్స్ మళ్ళీ ఈరోజు నాకు కొంటుంటే, అంటే నా తత్వం ఎలా ఉంటుందంటే అండి, నేను బాగుపడమే కాదు, నాతో పాటు నా ఇన్వెస్టర్, నా హెచ్ఎస్ఎస్ కస్టమర్స్ కూడా నా కుటుంబ సభ్యులే, వాళ్ళు కూడా బాగుండాలి. మా అమ్మకి ఎప్పుడు నేను అంటుంటాను, అమ్మ ఎందుకమ్మ ఒక్కడనే కన్నావు అంటుంటాను. కానీ ఈరోజు నాకు ఆ బాధ మరి లేదు, ఆ భయం మరి లేదు. నా హెచ్ఎస్ఎస్ కస్టమర్లు అందరూ నా కుటుంబ సభ్యులే. సో కాబట్టి నాది పెద్ద కుటుంబం ఇప్పుడు నాది. థ్యాంక్ యూ అమ్మ. చిరు సత్కారం తల్లి, మరి నా మీద ఇంత నమ్మకం ఉంచుకుని మళ్ళా కొంటున్నందుకు చిరు సత్కారం మీ ఇద్దరు భార్యాభర్తలకి. మీరు ఇదే విధంగా ఇంకా బాగుండాలి, ఇంకా మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఒకసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు. Bloody sweet. హలో, సో మా చెల్లెమ్మ, నేను వారికి సతీసం ఏదైనా సరే, ఎప్పుడు కూడా యాగమైనా ఏదైనా సరే సతీ సమేతంగా మనం సత్కరించుకోవాలి. ఓకే, ఆవిడ సపోర్ట్ లేకపోతే మనం ఈ స్థాయికి వస్తామే. ఆవిడ ఇంట్లో విధమైన సపోర్ట్ ఉండబెట్టే కదా మనం ఈరోజు వచ్చి వాళ్ళకి ఫ్యామిలీ టైం ఇవ్వకుండా వచ్చి చేస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా ఆవిడకి సన్మానం చేయాలి ఖచ్చితంగా. ఎప్పుడైనా మేడం మేడమే, మేడం సార్, మేడం అంతే కాదు. ఆయన మీద అభిమానం ఉన్నవాళ్ళు, కస్టమర్స్ ఖచ్చితంగా రావాలి. కొండారెడ్డి గారు, రమేష్, కొండారెడ్డి గారు, హలో కొండారెడ్డి గారు, ఎవరైనా ఉంటే రావాలి ఖచ్చితంగా. మనం అందరం కలిసి ఆయనకి చేస్తున్న సత్కారం అండి ఇది. అమ్మా, కొద్దిగా వచ్చేస్తే హరితవనం చైర్మన్ గంగారావు గారికి గట్టిగా చప్పట్లు, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, ఇక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మీ అభిమానాన్ని ప్రేమని తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం.
ఏదేదైనా మూలాలు అనేవి ఈరోజు ఈ భూమి మీద ఉన్నాము అంటే మన తల్లిదండ్రులు లేకపోతే మనం ఇక్కడ లేము. కాబట్టి తండ్రి ఎలాగా లేడు అంటే పిచ్చి ప్రాణాలు, ఆయన పేరే పెట్టుకున్నాను. ఈ కంపెనీ పేరు హరహర సదాశివ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అని. అందుకనే ప్రతి నిమిషము కూడా ఆయన్నే తలుచుకొని, ఒక ఆయన అడిగాడు, ఎక్కడో శ్రీకాకుళంలో ఉండి ఇంత దూరం వచ్చి ఇన్ని ఎకరాలు భూమి కొనడం ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, అసలు ఎలా చేస్తున్నావు ఇవన్నీ అని అడిగారు. ఇదంతా కూడా మా నాన్నగారు చనిపోయిన తర్వాత చేసింది. ఇదంతా నా గొప్పతనం కాదు. ఆయన నాకు పైనుంచి, ఆయన నాకు ప్రతి క్షణము నా వెన్నంట ఉండి, నేను ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో నాకు తెలియదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏ నిర్ణయం ఎలాగవుతుందో మనకు తెలియదు. కానీ కొన్నిసార్లు నిర్ణయం తీసుకుంటే సక్సెస్ అవుతుంది. అప్పుడు అనిపిస్తుంటుంది ఇది కేవలం పైనుంచి మా నాన్నే చేస్తున్నాడు, మా నాన్నే నా చేత చేయిస్తున్నాడు అని అనుకుంటాను. తప్పకుండా నా తండ్రి ఆశీస్సులు ఉన్నాయి. నా తండ్రి ఇచ్చే ధైర్యం, నా తండ్రి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే నా తల్లిదండ్రులు ఇచ్చిన ధైర్యం. ముఖ్యంగా తండ్రి 24 గంటలు నా గురించే, నేను ఇంత రవ్వ నాకు ఇది ప్రతిరోజు 10 సార్లు నాకు ఫోన్ చేస్తాడు. ఫారెన్లో ఉన్నా కూడా 10 సార్లు ఫోన్ చేసేవాడు. ఆయన తలుచుకోవాల్సిన ధర్మం నాకుంది, తలుచుకుంటున్నాను. ఇప్పుడు నాన్న లేరు, నాన్నని అమ్మని ఇద్దరిని కూడా అమ్మలోనే చూసుకుంటున్నాను. ప్రతిరోజు నేను భగవంతుడికి ప్రార్థిస్తాను. భగవంతుడికి ప్రార్థించిన మరుక్షణమే హారతిచ్చి అమ్మకి హారతిచ్చి, అమ్మ మాతృదేవో భవ అని అమ్మ ఆశీర్వాదాలు నేను తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్ష దైవం, అది మర్చిపోకూడదు మనం. ఎవరు అంటే నేను ఇది చెప్తాను మరొకలో అనుకోవద్దు, మీరు కూడా అది అలవాటు చేసుకోండి. తల్లిదండ్రులు బతికున్నంత కాలమే వాళ్ళ విలువ మనకు తెలియదు, వాళ్ళు లేకపోయినప్పుడు వాళ్ళ విలువ మనకు తెలుస్తుంది. కాబట్టి తల్లి తండ్రి ఇద్దరు ఉంటే ఇద్దరికీ నమస్కారం చేయండి డైలీ. చాలా చాలా మీకు ఒక విధమైన శక్తి వస్తుంది. లేదు తండ్రి లేకపోతే తల్లికి చేయండి, తల్లి లేకపోతే తండ్రికి చేయండి. వాళ్ళు మనకు ప్రత్యక్ష దైవం. వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము. కాబట్టి వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఏదో మా వాళ్ళు చెప్పారు కాబట్టి సన్మానం, కానీ నాకు ప్రతి క్షణం మనం సన్మానం చేసుకోవాలి తల్లిదండ్రులకి. బట్ ఎనీవే, మా స్నేహితుడు దుర్గాప్రసాద్ చెప్పాడు, మా తల్లికి మీ అందరి సమక్షంలో ఆవిడ లేకపోతే మనం లేము, కాబట్టి ఆవిడకి కూడా సన్మానం చేయాలి, చేస్తున్నాం. మా ఇద్దరు భార్యాభర్తలు. సో అందరూ కూడా గట్టిగా చప్పట్లు. సో ఇదే విధంగా హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా ఎప్పుడు ఎదుగుతూనే ఉండాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. గట్టిగా చప్పట్లు. మీ అమ్మగారు ఉన్నారనుకోండి, ఎక్కువ మీకు బుర్ర తినేస్తున్నట్టు ఉన్నానేమో, ఏమనుకోవద్దు. చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ వెంచర్ ఈ స్థాయికి రావడానికి మనం పెట్టుబడి పెట్టేస్తాం, కరెక్టే, డబ్బులు ఖర్చు పెట్టేస్తాం. కానీ చాలామంది శ్రమ ఇందులో ఉంది. వాళ్ళని ఈ సమయంలో మనం గుర్తించుకొని మనం సన్మానం చేయాల్సిన బాధ్యత మనకుంది. అయితే పేరు పేరున అందరినీ ఇప్పుడు పిలవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైట్ ఇన్ఛార్జ్ రమేష్ గారిని సత్కరించాలనుకుంటున్నాం. రమేష్ గారి దగ్గర ఉంటే రావాలి. ఎక్కడికి వెళ్ళాడు? ఓకే, రాతో ఇది మన రమేష్ అయింది. రమేష్ తర్వాత ఇప్పుడు మీకు నేను ఇందాక ఎమ్యూనిటీస్ కొన్ని చెప్పాను, అందులో కొన్ని మర్చిపోయాను. రీసెంట్గా మన సైట్లో
మొత్తం ఎంటైర్ సైట్ గేట్ నుంచి ఇక్కడ వరకు మొత్తం సోలార్ లైట్స్ పెట్టామండి. అంటే కరెంటుతో సంబంధం లేకుండా పవర్ ఉన్నా పవర్ లేకపోయినా కూడా మన హరితవనం వెలుగులు అనేవి ఎవడు ఆపలేడు. సో హరితవనంలో అక్కడి నుంచి ఇక్కడ వరకు దగ్గర ఒక 30 సోలార్ లైట్లు వేసామండి. తర్వాత మన ఫామ్ హౌస్కి ఇప్పుడు టోటల్ ఇప్పుడు రన్ అవుతుంది అంతా కూడా సోలార్ మీద రన్ అవుతుంది. దానికి 1 మెగావాట్ సోలార్ పెట్టాము. ఇప్పుడు ఆయన్ని ఆ సోలారు ఎవరైతే చేశారో ఆ వర్క్ ఆయన ఇక్కడికి వచ్చారు, దుర్గాప్రసాద్ గారు వాళ్ళ కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చారు. ఆయనని ఎలా అనాలంటే అందరూ వర్క్ చేసి వెళ్ళిపోతారు. ఆయనకి ఏమనిపించిందో మన వెంచర్ చూసి ఆయన కూడా ఈ వెంచర్ అయినే లోపు ఇక్కడ మాతో అటాచ్ అయిపోయి ఆయన 303 గజాలు అంటే 2.5 గుంటలు నాన్ ప్రీమియంలో నిన్న ఇక్కడ దిగున 86 ప్లాట్ నెంబర్ 84 తీసుకున్నారు. సో ఆయనకి కూడా మనం సత్కరించుకోవాలి. ఆయన ఎక్కడైనా ఉంటే దుర్గాప్రసాద్ గారు మీరు సతీ సమేతంగా స్టేజ్ దగ్గరికి రావాలండి. దుర్గాప్రసాద్ గారు మీరు స్టేజ్ దగ్గరికి రావాలి ఎక్కడున్నా సతీ సమేతంగా. తర్వాత మన పాంట్ చేసిన ఆయన అనిల్ కుమార్ గారు ఉప్పల్ నుంచి వచ్చారు. ఆయనకి ఏదో చిన్న ఎమర్జెన్సీ ఉండి ఇప్పుడే వెళ్ళారు. ఆయన ఇక్కడ లేరు. ఆయన సత్కారం చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అయితే మొత్తం ఈ వెంచర్కి ఇప్పుడు ఈ విధమైన వైభవం రావడానికి కారణం ఈ సోలార్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేసింది. తర్వాత ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ కడుతున్నాం. ఈ స్విమ్మింగ్ పూల్ 20x40 అంటే 800 SFT స్విమ్మింగ్ పూల్ అండి. చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్, రైన్ డ్యాన్సింగ్ అన్నీ కలిపి ఈ పర్సన్ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఒక ఆయన. అండ్ ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ స్ట్రక్చర్ ఆ పైన ఆ రేకులు గీకులు అన్నీ కూడా ఆ మొత్తం ఆ సెటప్ అంతా చేస్తుంది, డిజైన్ చేస్తుంది. మొత్తం A to Z ఒక వ్యక్తి ఉన్నారండి. ఆయన ఒక శక్తిలాగా మాకు భగవంతుడు ఆయన పేరులోనే ఉంది శివ అని. ఆ హరహర సదాశివుడికి ఆ శివుడిని అందించాడు ఆ శివయ్య. సో ఆ శివని ఇప్పుడు మనం సత్కరించుకుందాం. తల్లిదండ్రులు ఎలాగైతే మనకి చాలా ఇంపార్టెంట్ జీవితంలో, గురువులు కూడా చాలా ఇంపార్టెంట్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని ఎలాగైతే మనం చెప్తామో, నాకు ఇంత కార్యక్రమం చేయడానికి మా తల్లిదండ్రులు ఎలాగైతే ఆశీర్వాదం ఉందో అదేవిధంగా నాకు ఆ భగవంతుడు ఒక 3.5 సంవత్సరాల క్రితం ఒక ఆయన నా దగ్గర పంపించారు. ఆయన నాకు ఇప్పుడు గురువు గారు. ఆయనకి నేను ఏం చేసినా కూడా ఆయన రుణం నేను తీర్చుకోలేను. ఆయన పేరే వెంకటేశ్వరరావు గారు. ఆయనకి సాదరంగా స్వాగతం చెప్తున్నాను. దయచేసి ఒక్కసారి మీరు స్టేజ్ మీదకి రండి సార్. అందరూ కూడా గట్టిగా చెప్పట్లండి. అయితే వెంకటేశ్వరరావు గారి గురించి 2 ముక్కలు మీకు చెప్తాను. గురువు గారి గురించి. సారు హైదరాబాదులో సనత్ నగర్లో ఉంటారు. ఆయన ఆస్ట్రాలజీలో చాలా మంచి ఎక్స్పర్టైజు. ఆయన ఏంటంటే బేసికల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి. మనకి ఏదైనా హెల్త్ బాగలేకపోతే ఒక జలుబు వచ్చిందనుకోండి, మనము ఏదో ట్యాబ్లెట్ వేస్తే జలుబు తగ్గదు. ఫీవర్ వస్తే ఏదో ట్యాబ్లెట్ వేస్తే మనకు ఫీవర్ తగ్గదు. దానికి తగిన ట్యాబ్లెట్ మనం వేయాలి. అంటే జలుబుకు కోల్డేట్ వేయాలి, ఫీవర్ వస్తే డోలో 650 వేయాలి. అలాగే మనం ఏం చేస్తామంటే బేసికల్గా నేను రోజు ఒక దేవాలయంకి వెళ్ళిపోతాను, దేవుడు మొక్కుతున్నాను, నాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి ఇది అంటాము. అయితే స్వామీజీ ఏంటంటే ఆయన దగ్గర ఒక చాలా
విపరీత మంచి నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ భగవంతుడు అతనికి నా దగ్గర పంపించాడు. నేను ఎన్నో కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి తగినట్టుగా సొల్యూషన్ చెప్పి నన్ను ఈరోజు ఈ స్థాయికి ఆయన తీసుకొచ్చారు. అయితే ఆయన ఎలా ఉంటుందంటే మన చేతక చక్రం పెట్టి ఈరోజు ఈ దశ నడుస్తుంది అంటే ఈ దశలో ఈ ప్రాబ్లం ఉంది అంటే దీనికి ఇది పరిహారం, అది కూడా చాలా సింపుల్ టెక్నిక్స్తో ఆయన మనకు సొల్యూషన్ ఇస్తారు. ప్రతి సమస్యకి అతని దగ్గర సొల్యూషన్ ఉంది. సో ఎందుకు ఆయనకి ఈరోజు ఈ స్టేజ్ మీద ఈ విధంగా సత్కరించాలని అనుకుంటున్నాను అంటే ఆయన నాకు చేసిన దాంట్లో నేను ఏమి చేసినా కూడా చాలా 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 తక్కువ, కానీ ఏదో విధంగా సంథింగ్ బెటర్ దెన్ నథింగ్ ఏదో ఒకటి చేయాలి. కాబట్టి మీ అందరూ నా కుటుంబ సభ్యులు కాబట్టి మీ అందరి సమక్షంలో ఆయనకి ఒక చిన్న చిరు సత్కారం చేసుకోబోతున్నాను. దయచేసి అందరూ కూడా నాకు కోఆపరేట్ చేయండి. సో ఇదే విధంగా మీరు మీ జ్ఞానాన్ని అందరికీ చెప్తూ ఇలాగే హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరూ గట్టిగా చెప్పట్లు. సార్ అలాగే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి బాబీకి సంబంధాలు చూస్తున్నాం, అయినా పెళ్ళవ్వలేదు. సో డెఫినెట్గా మేము కలుస్తాము. మాకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి, మీ దగ్గరకు వచ్చాక మంచి సొల్యూషన్ దొరుకుతుందని కోరుకుంటున్నాము. కూర్చోండి సార్, ఒక 2 minutes అంతే సార్. ఫ్యాన్స్ అందరూ కూడా వెయిటింగ్ ఇందాకటి నుంచి. అందరూ మీకోసం వెయిట్ సార్, మీరు దొరకలేదు ఇందాక మాకు. చిన్న టాస్క్ ఏంటంటే వైఫ్ ని పొగడాలి. మీరు నిల్చోవాలి మేడం, అంతే. బాబా మా వైఫ్ని పొగడాలంటే పేజీలు కాదు, పుస్తకాలు కాదు, గ్రంథాలు కూడా చాలు. ఓకే, నిజంగా ఆవిడ నాకు మా తండ్రి అంటే గొప్ప గౌరవం, మా తండ్రి అంటే గొప్ప భయం. ఎప్పుడైనా ఈ భూమి మీద ఒకరికే భయపడేవాడిని, మా తండ్రికి ఒక్కరికే. మా తండ్రి తర్వాత ఎక్కువ భయపడేది మా భార్యకే. అంటే అది భార్య మీద ఉన్న భక్తి అనుకోవాలో, మరి లేకపోతే ప్రేమ అనుకోవాలో, గౌరవం అనుకోవాలో, ఏమనుకోవాలో తెలీదు. తనలో ఏదైనా ఒకటి చెప్తుంది అనమాట, ఒక సంథింగ్ ఏమండి ఇది తప్పండి అని చెప్తుంది కొన్నిసార్లు. అది నేను ఓవర్టేక్ చేస్తే డెఫినెట్గా రిజల్ట్ నెగిటివే కొన్నిసార్లు. అయితే ఆ విధంగా నా భార్య నాకు ఒక ధైర్యం. ఆవిడ ఎప్పుడైనా ఏదైనా తిడితే కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ దాంట్లో ఎంతో కొంత అర్థం ఉందని అనిపిస్తుంది. తర్వాత అది నేనే మళ్ళీ నెమరు వేసుకుంటాను, ఎందుకు ఇలా జరిగింది ఏదైనా అనుకుంటాను. ఎస్ ఈజ్ రైట్, నా స్పీడు ఆవిడది కొంచెం స్లో, నేను రిస్క్ తీసుకుంటాను, ఆవిడ రిస్క్ తీసుకోదు. సో కాబట్టి కొన్ని వస్తుంటాయి. కాబట్టి ఆవిడ ఏదో అందని చెప్పి మనము అలా తీసుకోకుండా ఆలోచన చేస్తే మనకి మంచిది, కుటుంబానికి మంచిది. అదేవిధంగా ప్రతి మగవాడి ఆలోచన ఒకలాగా ఉంటుంది, భార్య ఆలోచన ఒకలాగా ఉంటుంది. 2 ఆలోచనలు కలిపి మనం ముందుకెళ్తేనే బాగుంటుంది. ఒకే ఆలోచనతో వెళ్తే ప్లస్ అయిన అవుతుంది, మైనస్ అయిన అవుతుంది. 2 ఆలోచనతో ముందుకెళ్తే బ్యాలెన్స్ అవుతుంది. ఏం చెప్పారు సార్, ఇలాంటి పొగడతలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు. అందరూ కూడా మీలాగే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఇంట్లోనూ గొడవలు జరగవు సార్. ఇదే సార్ మీ సక్సెస్. ఇంకా ఇదే సపోర్ట్ ఇంకా ముందు ఎన్నో వెంచర్లు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. ఇప్పుడు వాళ్ళందరూ లోపల ఈయనేమో ఇంత పొగిడేశారు సార్. ఎలా పొగడాలి? మీరు లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినట్టే రండి, మీది ఉంది రండి సార్. నెక్స్ట్ మేడం ఇక్కడే ఉన్నారు కదా? ఉన్నారు. ఓకే ఉన్నారు. నెక్స్ట్ సార్ మీ మనసులోని మాట. మేడం ఎక్కడ? సార్ ఇక్కడే ఉన్నా సార్, ఎదురుగా ఉన్నది శోభారాణి. ఎక్కడ? నా పేరు వెంకటేష్ సార్. నా పేరు మేడం. ఓకే, మా భార్య పేరు శోభారాణి. ఓకే శోభ గారు, కమాన్ వీడియో తీస్తున్నారా? ఇలాంటి అద్భుతాలు ఊరికే జరగవండి, అప్పుడప్పుడే జరుగుతుంటాయి. అక్కడ తీస్తున్నారా? వావ్, నైస్, ట్రెండ్ ఫాలో అవుతున్నది.
తనంటే చాలా ఇష్టం మేడం నాకు. చాలా సపోర్టింగ్ గా ఉంటది. ప్రతి విషయంలో ఇద్దరం కలిసి చేసుకుంటాం మేడం. ఏ పని చేసుకున్నా ఇద్దరం కలిసి చేసుకుంటాం. చెప్పండి సార్. ఇంకా చెప్పండి సార్. ఈ లోపల ఆర్ఆర్ వేసుకుంటాను, ఆలోచించుకోండి. తను 10th ఎగ్జామ్ రాసి వచ్చి నా తర్వాతనే పెళ్లి చేసుకున్నా సార్. పెళ్లి చేసుకున్నాను. అన్నిటికీ తోడే ఉంటాం, అన్ని కలిసిమెలిసి చేసుకుంటాం మేడం. ఇద్దరం బాగానే ఉంటాం మేడం, అంతా బ్యాలెన్స్ చేసుకుంటాం. కొంచెం ఏమన్నా ఆవిడలో నెగిటివిటీ చెప్పి ఇక ఉంటాయి సార్, అవి కూడా ఉంటాయి కదా సార్, ఖచ్చితంగా ఉంటాయి అవి. అవునా? ఎరిగిన వెళ్ళిపోయారా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నెవర్ ఆఫ్టర్ ఎవర్ బిఫోర్ లేట్కి వచ్చినా. ఎందుకో భార్యను పొగడాలంటే మనసు రావట్లేదు చాలా మందికి. ఎందుకు అదే కానీ నేను చెప్తాను, నేను పొగుడతా, కంపల్సరీ పొగుడతాను. మీరు నేర్పించండి, చాలా మంది క్లాసెస్ కావాలి. ఎందుకో మొహమాట పడుతున్నారు, సిగ్గుపడుతున్నారు, కొందరు అయితే భయపడుతున్నారు కూడా. ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం, ఏముంది ఉన్నది ఉన్నట్టు అంటున్నారు, మరి ఏమొస్తుందో బయటికి. ఓకే, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అంటే అమ్మ దైవంతో సమానం, నాన్న దైవంతో సమానం, ఆచార్య దేవో భవ, గురువు దైవంతో సమానం. అలాంటిది వీళ్ళందరూ కూడా మనల్ని కొట్టి తిట్టి బుద్ధి నేర్పిస్తారు, మనల్ని ఒక దారిలోకి తీసుకొస్తారు. భార్యలు అలా కాదు, కొట్టరు ఓకే, కానీ బుద్ధి నేర్పిస్తారు. మనల్ని ఒక మ్యాన్ అంటే ఒక మనిషిగా చేసేది భార్యలే. అంతవరకు పిల్లలు, పెళ్లి కాకముందు పిల్లలు మనం. ఒక అమ్మకి నాన్నకి ఫ్రెండ్స్కి పిల్లలు, చిన్న పిల్లలు. భార్య మనకి మనిషిని చేస్తుంది, ఒక నాన్నని చేస్తుంది, ఫ్యూచర్లో తాతని చేస్తుంది, సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది. భార్య లేకపోతే ఏ ఫంక్షన్కి కూడా వెళ్ళలేము మామూలు జనరల్గా, ఎక్సెప్ట్. ఓకే, అలాంటిది భార్యను పొగడాలంటే ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. ఓకే, వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి, నా లిమిటేషన్స్ అయితే నాకున్నాయి. ఓకే, కానీ నా భార్య మీద ఒక జోక్ చెప్తాను నేను, చిన్న జోక్, ప్రాక్టికల్ జోక్. ఓకే, అంటే ఇది అందరికి చెప్తూ ఉంటాను, మల్లిక కూడా చెప్పాను అనుకున్నా. మోస్ట్లీ ఏమైందంటే, నాకు తోటకూర అంటే చాలా ఇష్టం వెజిటేరియన్లో. మా అమ్మ చేసేది చాలా బాగుండేది. నా పెళ్ళైన కొత్తల్లో మా ఆవిడ వాళ్ళు కూడా కాలేజీ నుంచి వస్తారు కదా, మేము తోటకూర చేయమని నేను చెప్పాను. అప్పుడు ఫోన్ ఉంది మా అమ్మకి, అన్ని ఫోన్లో కనుక్కొని యాజ్ ఇట్ ఈజ్గా మా అమ్మ ఎలా చేసిందో అలానే చేసింది సేమ్. మా అమ్మ నాకు ఫోన్ చేసుకో అడిగింది, ఎలా ఉందిరా తోటకూర అంట. తోటకూర చాలా బాగుంది, దాన్ని కట్ చేస్తే ఇంకా బాగుంటుంది. తోటకూర కట్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా వేసేసింది. సార్ మీ వైఫ్ అన్న నయం సార్, నాలాంటి వాళ్ళు అయితే తోటకూర మర్చిపోయింది వాళ్ళు. సో అలాంటి పిల్లల్ని చేసుకుంటాం కదా జనరల్గా. కాలేజ్ పిల్లల్ని చేసుకుంటాం, లేదా కాలేజ్ దాటిన తర్వాత చేసుకుంటాం. మనమే మామూలు చేసుకోవాలి, మనమే తిప్పుకోవాలి, మనమే అర్థం చేసుకోవాలి అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇప్పటికీ అదే తోటకూర వండుతున్నారండి మేడం, కట్ చేస్తున్నారు. చెప్పడం మర్చిపోయాను, మా అమ్మగారు లేరు, చనిపోయారు. మా అమ్మగారు చేసిన వంటలన్నీ యాజ్ ఇట్ ఈజ్గా చేస్తుంది. ఈవెన్ దో షీ ఈజ్ వర్కింగ్, షీ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, షీ ఈజ్ వర్కింగ్, షీ ఈజ్ ఎ బ్రిలియంట్ గర్ల్, షీ ఈజ్ ఎ టాపర్ ఇన్ ఎ కాలేజ్ ఆల్సో, షీ ఈజ్ ఫ్రమ్ JNTU. థ్యాంక్ యూ. వండర్ఫుల్. అసలు ఎంత అద్భుతంగా పొగిడారండి. రియలీ లక్కీయా. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్. మరి యంగ్ ఉన్నాడు, పెళ్లి కాలేదు అదే మరి అందరూ పెళ్లి కాలే అంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు వచ్చారు? డాడీ ఎవరన్నా? మా అయితే పర్లేదు. ఇక్కడ మీ మదర్ ఉన్నారు? మదర్ ఉన్నారు. ఫ్రెండ్స్ సార్ అయితే ఇంకా తెలుస్తున్నారా? మనకి ఇంకా బెటర్. నిన్ను కూడా ఉంటావా ఏంటి? అది చాలా కష్టం కాదు. పెళ్ళి అవ్వలేదు, ఓకే, లవర్ ఉందా? చెప్పేస్తారు ఏంటి ఇలా మైక్ పెడితే? అందులో అక్కడ రికార్డ్ చేస్తున్నారు, తర్వాత ఏం కావాలి ఇంటికి వెళ్ళాక? అందుకా ఏం కాదు, పర్లేదు. మనలో మన 10th లో కానీ 9th లో కానీ. ఇప్పుడు సెకండ్ ఇయర్ నేను అంతే. సెకండ్ ఇయర్ ఎవరైనా ఉన్నారా? మీ క్లాస్లో ఎవరు బాగా చదువుతారు? మా క్లాస్లో చాలా మంది చదువుతారు. లేడీస్లో బీబీ అని ఒక ఆమె ఉంటుంది. ఓకే, ఆ అమ్మాయి గురించి చెప్పు. మాట్లాడడం వాళ్ళతో కుర్రో అసలు. అదే నేనైతే కనిపించిన అమ్మాయి చెట్టు చీర కట్టిన లేదు. మా బాబు చాలా మంచోడు. సో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ప్రజెంట్ ఎవరు లేరు. హీరోయిన్ కూడా ఎవరు లేరా?
అదేదో సినిమాలో పురుష్ అమ్మా అన్నట్టు ఆయన స్త్రీ అమ్మా అని అంటున్నారు. ఇంకా ఫేవరెట్ అంటే తన పేరు చెప్తామని భయం వేసింది. లేదు, నీ పేరు చెప్పుండేవాడు కొంచెం, బట్ జీన్స్ ప్యాంట్ వేసుకున్నావు అని చెప్పలేదు అంతే. సో ఆయనకు ఒక్క చిన్న టాస్క్, ఇలా పొగడలేదు కాబట్టి డైలాగ్ అన్న చెప్పాలి. నేను వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఈ రోజు ఈ మహారుద్రాభిషేకం మరియు హోమం, లక్ష్మీ గణపతి హోమము, నవగ్రహ వాస్తు హోమము, ఈ మూడు కూడా చాలా చక్కగా మనం ఎంత బాగా జరగాలనుకున్నామో భగవంతుడు పరమేశ్వరుడు ఆశీస్సులతో అంత బాగా జరిగింది. హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా హరితవనం అనేది ఒక్కరిది కాదు, మనందరిది. సో ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం వల్ల ఈ స్థలంకి చాలా మంచి జరుగుతుంది, మా కస్టమర్స్ దేవుళ్ళు అందరికీ మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ రోజు తలపెట్టాం. భగవంతుడి ఆశీస్సులతో చాలా బాగా జరిగింది. పాపం మీకు ఆకలి వేస్తుంది, లంచ్ టైము 5 minutes, ఎందుకంటే లంచ్ అయిన తర్వాత గాబరవుతారు వెళ్ళిపోవడానికి. ఇంతవరకు మీరు వచ్చారు, ఇన్ని కిలోమీటర్ల దూరంలో వచ్చారు కాబట్టి నాకు వచ్చిన సందేహం అనేది నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెబుతున్నాను. మొదటగా నా కస్టమర్ దేవుళ్ళందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. ఎందుకు అంటే నేను ఎవరో తెలియదు, మీకు నా మీద భరోసాతో నా మీద నమ్మకంతో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అయితే నేను ఇది ఒక వ్యాపారంలో చూడట్లేదు, దీన్ని ఒక యజ్ఞంలా నేను చేస్తున్నా. ఎందుకు అంటే వ్యాపారం అంటే నేను ఒక్కనే బాగుపడతాను, ఇక్కడ వ్యాపారంలా చేయలేదు. నా కస్టమర్ దేవుళ్ళకి ఏవైతే నేను మాట ఇచ్చానో బ్రోచర్లో పెట్టినవి కాకుండా ఎక్స్ట్రా కూడా చేస్తున్నాను. ఒకటి ఆలోచించండి, మీరు ఈ రోజు లాభపడ్డారు, అదే విధంగా మీ బంధువులు, మీ స్నేహితులు, మీ పక్కింటి వాళ్ళు, మీ ఎదురింటి వాళ్ళు కూడా లాభం పడాలనే ఉద్దేశంతోనే ఒక్క 10 నిమిషాలు మీ టైం తీసుకొని నేను మాట్లాడుతున్నా. మొదటగా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే హైదరాబాద్ మహానగరంలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ ఇక్కడే గంగారావు దగ్గర ఈ హరితవనంలోనే ఈ హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రాలోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే, ముఖ్యంగా మనం చూసుకుంటే 100% ప్రజల్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో మధ్యతరగతి, బిలో మధ్యతరగతి కుటుంబీకులు చాలా మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తులో పెట్టుబడి పెడితే ఏమైనా లాభం జరుగుతుందా అని ఉంటుంది. కావున అలాంటి మధ్యతరగతి, బిలో మధ్యతరగతి కుటుంబీకులు ఎంతో కష్టపడి, ఎంతో శ్రమటోర్చి రూపాయి కూడబెట్టి ఎవరి మీద భరోసాతో, ఎవరి మీద నమ్మకంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ ప్రస్తుత రోజుల్లో మనం చూస్తున్నాం, ఎన్నో కంపెనీలు ఓన్లీ నేల మీద రాళ్ళు పాతి, కొన్ని సైట్లలో అయితే రాళ్ళు కూడా పాతకుండా వైట్ సున్నం జల్లి అమ్మేస్తున్నారు ప్లాట్ల కింద. ఎవరు ప్లాట్ ఎక్కడుందో తెలియదు. మీరు రూపాయి కష్టపడి సంపాదించిన డబ్బుని ఎవరి మీద భరోసాతో మీరు పెట్టి ఏదో రిజిస్ట్రేషన్ చేసి ఆ డాక్యుమెంట్ ని మీ బీరువాల్లోన ఒక నగలకైతే, ఒక వస్తువులకైతే, బట్టలకైతే పెట్టుకుంటున్నారు. అలాగే మీ డాక్యుమెంట్ కూడా పెట్టుకుంటే రేపు పొద్దున మీ పిల్లలు భవిష్యత్తులో ఆ ప్రాపర్టీ తీసుకెళ్లి మా డాడీ ఇచ్చారు, మా మమ్మీ ఇచ్చారని చెప్పుకొని ఆనందపడే రోజు అనేది మీకు ఉండదు. కాబట్టి హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రాలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ హరితవనంలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? నంబర్ 1, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మూడు ఉండాలి ప్రధానమైన విషయాలు. నంబర్ 1, డాక్యుమెంట్ క్లియర్ గా ఉండాలి. దాన్నే క్లియర్ టైటిల్ అంటారు. క్లియర్ టైటిల్ అంటే ఎక్కడైతే మనం సైట్ కొంటామో ఆ డాక్యుమెంట్ రేపు పొద్దున్న భవిష్యత్తులో పిల్లలు ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి ఒక లోన్ వాడాలన్నా, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, అమ్మాలన్నా ఆ డాక్యుమెంట్ పనికి రావాలి. దానికోసం హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా ఏం చేస్తుంది అంటే, ఎవరో ల్యాండ్ వస్తే, ఎవరో రైట్ తీసుకొస్తే కొనదు. దాన్ని మాకున్న నాలెడ్జ్తోని, మాకున్న అవగాహనతోని మొత్తం డాక్యుమెంట్ వెరిఫై చేస్తాం. వెరిఫై చేసి తర్వాత ప్రతి పనికి ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్, అతను డాక్టర్ వృత్తి వరకు అతనికి తెలుస్తుంది. ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఆడిట్ వృత్తి వరకే తెలుస్తుంది. ఒక అడ్వకేట్ తన వృత్తి వేరు. అందుకనే మాకింత నాలెడ్జ్ ఉన్నా కూడా శంకులో పోస్తే తీర్థం అవుతుందనే విధంగా ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని చూపించి, పహానీలు, లింక్ డాక్యుమెంట్లు అవన్నీ చూపించి మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని మేము ల్యాండ్ కొంటాం. అలా కొనడం వల్ల ఏంటంటే రేపొద్దున్న ఆ డాక్యుమెంట్కి వాల్యూ ఉంటుంది. ఎక్కడో ఎవరో చెప్పారు, ఎవరో చేశారు అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయడం కాదు. మేము మా దగ్గర 1 గుంట భూమి కొన్నా కూడా ఎంటైర్ లింక్ డాక్యుమెంట్లు ఇస్తాం. ఈ హైదరాబాద్ లో ఛాలెంజ్ చేస్తున్నాను, 1 గుంట భూమి కొంటే ఎవరు కూడా లింక్ డాక్యుమెంట్లు ఇవ్వరు. కానీ ఒక్క హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా హరితవనం ఒక్కటే 1 గుంట కొన్నా కూడా ఎంటైర్ డాక్యుమెంట్లు, పహానీలు, లింక్ డాక్యుమెంట్లు, ఆర్ఓఆర్లు, తర్వాత టీపాన్ సర్వే రిపోర్ట్స్ ఇవన్నీ మేము ఇస్తున్నాం. దిస్ ఈజ్ వాట్ అవర్ విశ్వసనీయత. నెంబర్ 1 పాయింట్ హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా ఈ రోజు వరకు ఈ 2.5-3 సంవత్సరాల్లో మా దగ్గర ఏ కస్టమర్ కూడా సార్ మీ డాక్యుమెంట్లో ప్రాబ్లం అని ఒక్క కస్టమర్ కూడా రాలేదు. ఇక్కడే మీరు అందరూ ఉన్నారు, మీకే తెలుసు. ఈ రోజు వరకు
అలాంటి ఇష్యూ రాలేదు. నెంబర్ 2, ల్యాండ్ కొన్నాము అంటే దాని సరిహద్దులు ఏంటి, ఎటువైపు ఉంది, ఎక్కడుంది, దాన్నే లొకేషన్ అంటారు, లొకేషన్ అడ్వాంటేజ్ అంటారు. వేరే కంపెనీలు ఏదో రేటుకి ఇస్తున్నాయని కొనేయడం కాదు. ఆ ల్యాండ్ ఎక్కడుంది, ఒక కొండల్లో ఉందా, కోనల్లో ఉందా, రోడ్డుకి పక్కన ఉందా అనేది తెలుసుకోవాలి. మన ల్యాండ్ ఇక్కడ మీ కళ్ళెదురుగా బీదర్ హైవే కానుకొని ఉంది. చూడండి, బస్సులు, లారీలు, కార్లు వెళ్తున్న రోడ్డు పక్కన ఉంది, బీదర్ హైవే పక్కన ఉంది. అదే కాకుండా 500 మీటర్లలో పోలీస్ స్టేషన్ ఉంది, 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఎంఆర్ ఆఫీస్ ఉంది. 3 పట్టణాలు, నారాయణఖేడ్, బీదర్, జహీరాబాద్ 3 పట్టణాలకి మధ్యలో ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో కనెక్టివిటీ ఉంది. 2 హైవేలు, నాందేడ్ హైవే, ముంబై హైవే, 2 హైవేలు కనెక్టివిటీ ఉంది. తర్వాత మంజీరా నది ఉంది పక్కన. మన ల్యాండ్కి అదే మన సంకల్పం గొప్పదైతే మంచిదని చెప్తారు కదా, మనం మంచి చేయాలని వచ్చాం కాబట్టి మన ల్యాండ్ కొన్ని తర్వాత పోలీస్ స్టేషన్, నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్ మన ల్యాండ్ పక్కకు వచ్చింది. అదేవిధంగా ఈరోజు 133 ఎకరాస్లో విజయ డైరీ అర్బన్ డెవలప్మెంట్ అనే దీని కింద మన ల్యాండ్కి పక్కనే మనది సర్వే నెంబర్ 20, సర్వే నెంబర్ 16, సర్వే నెంబర్ 14లో విజయ డైరీ వచ్చింది మన ల్యాండ్కి ఆనుకొని. మరి అది లొకేషన్ అడ్వాంటేజ్ కాదా? కాబట్టి రెండో పాయింట్ కూడా 100% హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా హరితవనం విజయం సాధించింది. 3, డెవలప్మెంట్ అనేది నేను చెప్పక్కర్లేదు, మీకే తెలుసు. ఒక ఫామ్ ల్యాండ్కి ఇంత డెవలప్మెంట్ చేసిన ఏ కంపెనీ అయినా ఉందా ఈ బడ్జెట్లో? హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ. మనం అప్పుడు ల్యాండ్ వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు బ్రోచర్ ఎవరి దగ్గరైనా ఉంటే, ఇక్కడ ఉన్నారు శ్రీనివాసరావు గారు, వెంకటేష్ గారు, వీళ్ళందరూ ఉన్నారు, కావాలంటే అడగండి. బ్రోచర్ 4 పెట్టాం. ఫామ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇంకా బుద్ధ స్టాచ్యూ ఏదో పెట్టాం. ఈరోజు అవి కాకుండా ఒక రైన్ డ్యాన్సింగ్ ఇక్కడ పెడుతున్నాం, బుద్ధ స్టాచ్యూ పెడుతున్నాం, గోశాల పెడుతున్నాం, గొర్రెల పెంపకం తాలూకా ఆ ఎక్విప్మెంట్ కూడా పెడుతున్నాం. తర్వాత నాటుకోడి పెంపకం కూడా ఇక్కడ పెడుతున్నాం. ఇది కాకుండా వీలుంటే నెట్ క్రికెట్ కూడా పెడుతున్నాం. ఒక ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఒక 2 డేస్ అన్నీ మర్చిపోని ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈ పచ్చటి చెట్ల మధ్య ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో పెడుతున్నాం. అది కాకుండా రేపు పొద్దున్న ఈ ల్యాండ్లో వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా, ఏం చేయాలన్నా కూడా పాసిబిలిటీ ఉంది. నాలా కన్వర్షన్ చేస్తే ఇల్లు కట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇంత తక్కువ బడ్జెట్లో ఇన్ని రకాల బెనిఫిట్స్తో ఇంత విశ్వసనీయతగా హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా చేస్తుంది. కావున మీరందరూ కూడా నా మీద భరోసాతో, నా మీద నమ్మకంతో ఇన్వెస్ట్మెంట్ చేశారు. మొదట వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు 2.5 years బ్యాక్ ఏ రేట్ అమ్మామో ఈ రోజుకి 3 వంతులు పెరిగింది మనది. అది చాలదా? 3 వంతులు. చాలామంది ఈరోజు వచ్చి అదే ఆ రోజు 5 గుంటలు కొన్నాము, ఒక 15 గుంటలు కొంటే బాగుండు అని మనసులో అనుకుంటున్నారు. ఇంకా మనకు మధ్యలో వర్షాలు అలరబెట్టడం వల్ల డెవలప్మెంట్ ఇంకా నేను అనుకుని చేయలేకపోయాను. ఇప్పుడు వర్షాలు తగ్గినాయి. 31st December నా టార్గెట్. ఏవేవైతే అనుకుంటున్నా నా మనసులో యుద్ధ ప్రాతిపదికన అవన్నీ చేసి చూపిస్తా. ఇది కాకుండా ఇప్పుడు మేము ఈ ఎమ్యూనిటీస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అందరిలాగా నేల చూపించి అమ్మడం లేదు, మొక్కలు పెట్టి మొక్కల నుంచి రాబడి చూపిస్తున్నాం. మన మొక్కల్లో మహాగని, ఆఫ్రికన్ మహాగని అంటే 8 yearsలో ఒక గుంటలో ఎంతైతే మీరు పెట్టుబడి పెడుతున్నారో అంత ఇన్కమ్ మీకు వస్తుంది 8 సంవత్సరాల్లో. ఆ మహాగని చెట్లు మీకు ఎదురుగా చూపిస్తున్నా. 18 అడుగుల ఎత్తులో ఉన్నాయి చెట్లు. నెంబర్ 2, ప్లాంటేషన్లో ఆఫ్రికన్ మహాగనితో పాటు తైవాన్ పింక్ గోవా వేసాము. చిన్న ప్రాబ్లం అయింది, దాన్ని రీప్లేస్మెంట్ మళ్ళీ తైవాన్ పింక్ గోవా చేస్తున్నాము. తర్వాత మామిడి మొక్కలు కూడా వేస్తున్నాం. వీటన్నిటి ఇన్కమ్ ప్రతి కంపెనీ 50% ఇస్తే, ఒక హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా హైదరాబాద్ నగరంలో 70% కస్టమర్కి, 30% కంపెనీకి. ఇదొకటి. 2, ఈ ప్లాంటేషన్ ఎందుకు కొన్ని యాక్చువల్గా phase 1 కంప్లీట్ చేసాం, phase 2 కంప్లీట్ చేయలేకపోయాం. దయచేసి దాన్ని తప్పుగా అనుకోవద్దు. దానికి ఏంటంటే వాటర్ చాలట్లేదు, ఇక్కడ కొంచెం వాటర్ ఇబ్బంది అవుతుంది వేసవి కాలంలో. అలాగని వర్షాకాలంలో చూస్తే విపరీతంగా వస్తుంది వాటర్. అయితే దానికి ప్రత్యామ్నాయంగా మేధామదనం చేసి ఇక్కడ ఒక 35 lakhs లీటర్లు వాటర్ పట్టడానికి వాటర్ పాయింట్ చేయించాం. జస్ట్ 10 రోజుల క్రితం అనుకున్నాను, నాకు అనిల్ గారు ఈరోజు చిన్న యాక్సిడెంట్, అతను వెళ్ళిపోయారు. పాయింట్ చేసిన ఆయన సలహా ఇచ్చారు. పెద్ద మొత్తంలోనే ఇన్వెస్ట్ చేసి స్థలం కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఏకర్ స్థలంలో ఆ పాయింట్ తవ్వించాయి. అది ఫినిషింగ్ కూడా చేశాను. యాక్చువల్గా అయితే ఈరోజు వాటర్ అందులో ఫిలప్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను, బట్ అది జరగలేదు. అది పెట్టాను. ఎందుకు?
ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను మొత్తం ఈ 40 ఎకరాల్లో ఫేజ్ 1 12 ఎకరాలు మినహాయించి 28 ఎకరాలకి ప్లాంటేషన్ చేయాలి. ఆ ప్లాంటేషన్ చేయడానికి నేను రెడీగా ఉంచుకున్నాను. నెల రోజులు మన బోర్లో వాటర్ లేకపోయినా కూడా మన పాంట్లో వాటర్తో నెల రోజులు మన చెట్లు మనం కాపాడగలం. ఆ కాన్సెప్ట్ కూడా నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఈ సంగారెడ్డిలోనే కాదు, ఎక్కడా లేదు పాంట్ మీద వాటర్ తీసుకెళ్ళి చెట్లకు పెట్టేది ఎక్కడా లేదు. మన ఒక్క హెచ్ఎస్ఎస్ సెన్ఫ్రాలోనే ఉంది. అది మీరు గర్వంగా చెప్పుకోవచ్చు ఎవరితోనైనా సార్ అయింది. ఇప్పుడు అనొచ్చు ఫేజ్ 2 వాళ్ళు అనొచ్చు, సార్ మీరు చెట్లు మావి ముందేసి ఉంటే పెద్దవయ్యిందని కదా ఇప్పుడు వేసి చిన్న కాదు. దానికి కూడా నేను సొల్యూషన్ ఆలోచించాను. మొక్కలు మేము ఫేజ్ 1కి వేసింది జస్ట్ ఒక బేబీ ప్లాంట్ వేసాం, అంటే ఒక 1 month 1.5 month ఓల్డ్ ప్లాంటే వేసాము, ఇంతవరకు తీసుకొచ్చాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్లాంట్ మనం నర్సరీ నుంచి కొనేదే ఒక 1.5 year 2 years మొక్క కొంటే అది ఇంచుమించు ఒక 7 అడుగులు 8 అడుగులు మొక్క వస్తుంది. ఆ మొక్క కూడా భూమిలో ఉండకపోవడం వల్ల ఓన్లీ ప్యాకెట్లో ఉండడం వల్ల ఏంటంటే పెరగదు పెద్దగా. అది ఓన్లీ నర్సరీ వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఇప్పుడు మనం అది ల్యాండ్లో పెడితే తప్పకుండా అది కూడా స్పీడ్గా గ్రో అవుతుంది. కాబట్టి హెచ్ఎస్ఎస్ సెన్ఫ్రా ఏదైతే కస్టమర్ దేవుళ్ళకి మాట ఇచ్చిందో ఆ ఇన్కమ్ కానీ ఏది కానీ ప్లాంటేషన్ నుంచి ఇన్కమ్ అన్నీ కూడా చేస్తుంది. మీరు డెవలప్మెంట్ ఇప్పుడు చూశారు, కొద్ది రోజులు ఆగిన తర్వాత మేము అనౌన్స్ చేస్తాము. మీరు ఫ్యామిలీతో వచ్చి మా డెవలప్మెంట్ చూడండి, ఎంజాయ్ చేయండి. మీరు బాగున్నారు, మీతో పాటు మీ చుట్టూ కూడా బాగుండాలని మీరేం చేయాలంటే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మీ అందరికీ చెప్పి మీతో పాటు వాళ్ళని కూడా బెనిఫిట్ పొందేలాగా చేయాలని కోరుచున్నా. అంతకుమించి ఇంకేమైనా కస్టమర్స్కి ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి, నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. లేదు అంటే భోజనం చేద్దాం, మళ్ళా జబర్దస్త్ కంటిన్యూ అవుతుంది, ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ. ఎంత అద్భుతంగా మాట్లాడారు అసలు. ఒకసారి గట్టిగా చప్పట్లు.